ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారందరికీ పరమేశ్వరుడు ఆశీస్సులు మరియు లక్ష్మీమాత కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ జీవితంలోని కష్టాలు, వాటిని పరిష్కారాలు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు అందించబోతున్నాం. ఈ సమయం చాలా కీలకమైనది, ఎందుకంటే స్వయంగా పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలు ముగింపు తెస్తాయి. తులారాశి వారి మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ల చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్లు, వీటిలో ఏది కూడా యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీ కంటపడింది అంటే ఇది సాధారణ విషయం కాదు. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం తులారాశి వారికి మాత్రమే. మరియు స్నేహితులారా, ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, మీరు ఇప్పటి వరకు గమనించని దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు పరమేశ్వరుడు పంపే సంకేతాలు, హెచ్చరికలు అన్ని ఈ వీడియోలో స్పష్టంగా చెప్తున్నాము. ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈ రోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మొదటి నుండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందో పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం మీ జీవితంలో మళ్లీ మళ్లీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టి ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రత ఈ విషయాలను గ్రహించండి, ప్రయత్నించండి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఎవరైతే మహాశివుడు మరియు లక్ష్మీమాత యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో జై పరమేశ్వర, జై లక్ష్మీమాత, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇలా చేయడం ద్వారా మీ ఈ చిన్న భక్తి వల్ల దైవం యొక్క కరుణా కటాక్షాలు, ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులందరిపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది కాబట్టి తులారాశి వారు దయచేసి ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతుంది కాబట్టి ఇది మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఇక తులారాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈ రోజు ఎలా గడుస్తుందో అనే భయం మనసులో ఉండేది. మీరు ఎవరికి చెప్పుకోలేనన్ని బాధలు, ఎన్నో భయాలు ఉండేవి. అందరూ ఉన్నా ఎవరు లేనట్టు అనిపించిన రోజులు చాలా ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం గుండె బరువెక్కిపోయి ఉండేది. మీరు చాలా లోతైన మనసు కలవారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏమిటంటే బాధను బయటకు చూపరు, అన్ని లోపలే దాచుకుంటారు. నేను బాగున్నాను అని చెప్పి లోపల మాత్రం మనసు వెలిగిపోయి ఉండేది. రాత్రి వేళల్లో ఎవరు లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరికి కనిపించిన కన్నీళ్లు మాత్రం పరమేశ్వరుడికి మరియు లక్ష్మీమాతకు కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్లే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు నమ్మిన వారే మోసం చేశారు. మీ నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవసరం ఉన్నంత వారికే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని మీరు చూశారు. అయినా మీరు చెడుగా మారలేదు, మీ మనసు మలినం కాలేదు. ఇదే మీ గొప్పతనం. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు, కానీ లోపల మాత్రం మీరు ప్రతిరోజు యుద్ధం చేశారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో, అన్యాయాలతో, అన్నిటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నేనేం తప్పు చేశాను అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు. అయినా బయట మాత్రం ఎవరిని నిందించలేదు. మౌనంగా అన్ని భరించారు. అది మీ తపస్సు అయ్యింది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్లే మీ కాళ్లకు కట్టెలు వేసే సందర్భాలు చాలా ఉన్నాయి. మీ మంచి మనసుని బలహీనంగా తీసుకున్న వాళ్లు ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసే సహాయాన్ని మరిచి మీరు చెప్పిన ఒక మాటను వక్రీకరించిన వాళ్లను కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కానీ ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. అలసిపోయిన మనసు విరిగిపోయినా, ఆగిపోవాలని అనిపించినా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని వదలలేదు. మీ విలువను మర్చిపోలేదు. ఇదే కారణంగా లక్ష్మీమాత మరియు అమ్మవారి అనుగ్రహం మీ వైపు వచ్చింది. తులారాశి వారు మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇవన్నీ దైవ ప్రణాళికల్లో భాగం. మీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి, మీలోని శక్తిని బయటకు తీసుకురావడానికి పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మరియు లక్ష్మీ కటాక్షాన్ని మోయలేరు. అందుకే ఆలస్యం చేసింది, కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో మీకు కంటపడిందంటే మీ జీవితంలో ఒక మార్పు మొదలయ్యింది. ఇది భయపడవలసిన మార్పు కాదు, ఇది విముక్తి దశ. మీ కన్నీళ్లకు చివరి
చివరి అంచు దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె బరువెక్కితే, మీ కళ్లలో నీళ్లు తిరిగితే అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మ మీ మాటలను గుర్తుపట్టింది. ఎందుకంటే ఇవి బయట నుంచి వచ్చిన మాటలు కాదు, మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకు వస్తాయి. ఎక్కడితో ఏదో ముగిసింది అని అనుకోకండి, అసలు ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. పరమేశ్వరుడు మీ చేతిని పట్టుకున్నాడు. లక్ష్మీమాత మీ ఇంట అడుగు పెట్టబోతుంది. మీరిక ఒంటరి వారు కాదు. ఈ సమయం మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం, ఐశ్వర్యం అన్ని నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనసులో పరమేశ్వరుని మరియు లక్ష్మీమాతను స్మరించండి. స్వామి, అమ్మ, ఇక నాకు దారి చూపండి అని మనసులో చెప్పండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువ, మీరు ఊహించిన దానికంటే లోతుగా దైవం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ప్రతి మాట రాబోయే మార్పుకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు దైవ కృప మీతో ఉన్నాడు. తులారాశి వారు మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి ఒంటరితనం, ప్రతి కన్నీరు యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇలా మారడానికి మీరు చేసిన తప్పులు కారణం కాదు, ఇది దైవ ప్రణాళికల్లో భాగమే. మీరు ఎదుర్కొంటున్న మోసాలు, నమ్మక ద్రోహాలు, మాటల వెనక దాచిన విషయం, ఇవన్నీ మీ ఆత్మబలాన్ని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు బలహీనులుగా ఉన్నారని కాదు, బలంగా మారాల్సిన అవసరం ఉందని దేవుడు తెలిసే ఇవన్నీ అనుమతించాడు. గత కొన్నేళ్లుగా మీ జీవితం ఒక సాపి ప్రయాణంలో లేదని మీకు తెలుసు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న రోజులు చాలా తక్కువ. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మనసులో మెదిలేది. కానీ మీరు ఎవరికి చెప్పుకోలేదు. చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేదని మీకు తెలుసు. అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది. తులారాశి వారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు, ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కానీ అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు, మీ నిజాయితీని కొందరు మీ మీదే ఆయుధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు. వారే మారతారని అనుకోని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికి చెప్పకుండా అన్ని లోపలే దాచుకొని జీవించే స్వభావం ఇది. బయట నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పని చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా లోపల మాత్రం ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చొని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. నేనేం తప్పు చేశాను, ఎందుకు నేనే బాధను అనుభవిస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారు. ఎవరికి చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకొని మీరు నడిచారు. కన్నీళ్లు వచ్చినా వాటిని బయట పడనివ్వలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదని కాదు, మీ బాధను అర్థం చేసుకునే వారు లేరని మీకు తెలుసు కాబట్టి. ఆ కన్నీళ్లు నేల మీద పడలేదు, అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కానీ అవే కన్నీళ్లు దైవానికి మీ ప్రార్థనలు అయ్యాయి. తులారాశి వారికి జీవితం ఒక యుద్ధ రంగంలా మారిపోయింది. బయట శత్రుల కంటే లోపలే పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు, ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒకసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ కాళ్లకు బంధాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ సొంత వాళ్ళే మీపై అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు ముందుకు వెళ్తున్నారని చూసి వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. ఆ సమయంలో మీ మనసు ఎంత బాధపడిందో మీకే తెలుసు. అయినా మీరు చెడుగా మారలేదు, మీ మనసు మలినం కాలేదు. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప అర్పణ. తులారాశి వారు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసిన వారు కూడా ఉన్నారు. అయినా మీరు మీ నిజాన్ని వదలలేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. ప్రతిపదనం ప్రతి మనసు మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠం అయ్యింది. కానీ ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది, నాకు ఎందుకు ఇలా అని మనసులో అనుకున్నారు. కానీ చివరకు మౌనంగా అన్ని భరించారు. అదే మీ శక్తిగా మారింది. మీ బాధ ఎవరికి కనిపించలేదు, మీ కన్నీళ్లు ఎవరికి తెలియలేదు. మీరు నవ్వుతున్నారని చూసి అందరూ మీరు బాగానే ఉన్నారని అనుకున్నారు. కానీ మీ రాత్రులు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చొని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అయినా మీరు మీ ధర్మాన్ని వదలలేదు, మీ విలువను వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి, మీరు అనుభవించిన ఈ బాధలు మిమ్మల్ని కూల్చడానికి రాలేదు, మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మరియు లక్ష్మీ కటాక్షాన్ని మీరు విలువైనదిగా గుర్తించలేరు. అందుకే ఈ ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం ఇదంతా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయంటే మీరు ఈ దశ చివరిలో ఉన్నారన్నమాట. ఇది ముగింపు కాదు, ఇది మార్పు ముందు నిశ్శబ్దం. తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంలా మీరిక ఒంటరి వారు కాదు. పరమేశ్వరుడు మీ ప్రతి కన్నిటి లెక్కించాడు. ఇప్పుడు దైవం మీకు న్యాయం చేయబోతున్నాడు. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది. తులారాశి వారు ఒక విషయం మీరు గమనిస్తున్నారా?
స్నేహితులారా, గతంలో మీరు ఎలా స్పందించేవారో ఇప్పుడు అలా స్పందించడం లేదని మీకే అనిపిస్తుంది. ఒక చిన్న మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండడం మొదలు పెట్టారు. ఎవరు తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలని ఆత్రం తగ్గింది. ఇదే మీ అలసట కాదు, నిరాశ కాదు, ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మ నిర్భరత పెరుగుతుంది. ఎవరో తోడుండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అవసరం క్రమంగా తగ్గుతుంది. నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తించుకుంటున్న దశ ఇది. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇది. పాత బంధాల మీద, పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పే. ఒకప్పుడు వెంటనే గుర్తొచ్చి జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు, కొంత దూరంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. మీ మనసు ఇక అవసరం లేని బరువులను మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు అందరినీ వివరించాలనుకునేవారు, నేను ఇలా ఎందుకు చేశాను అని తెలుసుకోవాలనుకునేవారు, చెప్పుకోవాలనుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది. ఎవరు అర్థం చేసుకుంటే చేసుకొని, చేయకపోతే చేయకపోని అని స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారడం. మీ శక్తిని మీరు వృధా చేయడం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావడం తగ్గుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టత ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకే తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడపోత. మీ జీవితంలో ఉండవలసిన వాళ్లే మిగులుతారు. కొన్ని సందర్భాల్లో మీకు ఇలా అనిపించవచ్చు, నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు అని. ఈ శూన్యత భయపెట్టవచ్చు, కానీ ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏది పట్టించుకోవడం మానేస్తుంది. ఇది నిజమైన శాంతికి మొదటి అడుగు. తులారాశి వారు, మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు, అది మోయడానికి మీ మనసు బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీ లోపల ఉన్న పసి మనసు ఇప్పుడు ఒక బాధ్యత గల ఆత్మగా మారబోతుంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు ఇప్పుడు ఏవైతే అది అవుతుంది అనే ధైర్యం మీలో వస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది విశ్వాసం. దైవం మీద, మీ మీద, మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాటలు వద్దు, ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతమే. ఆత్మ బలంగా ఉన్న వాళ్లకు జన సమూహం అవసరం ఉండదు. వాళ్లకు వారి మౌనం చాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పులు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్లడం లేదు, మీరు పైకి ఎగవాకే ముందు లోపల బలపడుతున్నారు. ఈ దశలో భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. తులారాశి వారు ఇప్పుడు మారబోతున్నారు. మీరు ఎప్పుడో అవ్వవలసిన వ్యక్తిగా మారుతున్నారు. పరమేశ్వరుడు మరియు లక్ష్మీదేవి మరియు ఆ మార్గంలో నడుస్తున్నారు. మీరు సిద్ధమవుతున్నారు. మార్పు చాలా దగ్గరలో ఉంది. తులారాశి వారు, మీకు పరమేశ్వరుడితో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మలో మొదలైనది కాదు, గత జన్మ నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్లినా, ఎంత అలసిపోయినా దైవనామం మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. పరమేశ్వరుడి పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒకసారిగా భక్తితో నిండిపోతుంది. అది అదృష్టం కాదు, దైవం పిలుపు. ఇటీవల మీరు గమనిస్తే ఆలయాలు మీ దారిలో ఎదురవ్వడం పెరిగింది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం లేదా దైవపటం కళ్ల ముందు రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా త్రిశూలం, డమరుకం, దీపం వెలుగు కనిపిస్తున్నట్లు అనిపించవచ్చు. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ పరమేశ్వరుడి దృష్టి మీపై పడిందని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకు ఇలా అనిపించి ఉండవచ్చు, ఎందుకో శివుడి దగ్గరికి లేదా లక్ష్మీమాత దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది అని. మనసు అలా లాగితే ఆపుకోకండి, అది మీ ఆత్మ పిలుపు. పరమేశ్వరుడు మీలోని నెగిటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దృష్టి దోషాన్ని తొలగించడానికి ఉన్నాడు. అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు కూడా వచ్చాయి. తులారాశి వారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగిటివ్ శక్తులు ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచన రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేశాయి. కానీ ఇప్పుడు దైవ కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతున్నాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీ శత్రువుల నిజ స్వరూపం బయటపడుతుంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరారు, ఎవరు లోపల విషయం దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు అర్థం కాకపోయినా మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది పరమేశ్వరుడు ఇచ్చే దృష్టి. దైవం మీ కళ్ల ముందు ముసుగు తొలగిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, ఇన్నాళ్ళు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడా అని. ఇది కూడా దైవ ప్రక్రియలో భాగమే. పరమేశ్వరుడు మిమ్మల్ని మళ్లీ మోసపోకుండా కాపాడుతున్నాడు. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ శ్రేయస్సు కోసమే బయటపడుతుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాతను ఆశ్రయించిన వారికి ఎవరు హాని చేయలేరు. మీరు మౌనంగా ఉన్న దైవశక్తి మీ తరపున ఉంది. మీరు ఏమి చేయకపోయినా దైవ న్యాయం పనిచేస్తుంది. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిక అనిపిస్తుంది. మనసులో తేలిని శాంతి వస్తుంది. ఇది పరమేశ్వరుడి ఉనికి. దైవం మీ చుట్టూ
ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నెగిటివ్ శక్తులు ఆ వలయంలోకి రావడం కష్టం. తులారాశి వారు మీరు దైవాన్ని ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీనే పరమేశ్వరుడికి ఇష్టమైన పూజ. మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో దైవాన్ని పిలిచినప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా విన్నాడు. ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న ఏర్పాట్లు. మీరు ఒంటరి వారు కాదు, దైవశక్తి మీతో ఉంది. మీరు ముందుకు వెళ్ళండి, మార్గం మీ కోసం శుభ్రం చేయబడుతుంది. తులారాశి వారు ఒక విషయం మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒకసారిగా ఆగిపోవు. అవి ముగియడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని విషయాలు అదృష్టం కాదు, అవన్నీ దైవానుగ్రహ సూచనలు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలు ఇవి. మొదటి సంకేతం కళ ద్వారా వస్తుంది. ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒకసారిగా కదలడం. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి. ఒక చిన్న కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశం ఇది మొదలవుతుంది. మొదట చిన్నగా అనిపించినా దాని వెనక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మబంధం సడలిపోతున్న సంకేతం మరియు లక్ష్మీ కటాక్షం మొదలవుతున్న గుర్తు. ముందు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేది, కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా విషయాలు తేలికగా కదులుతాయి. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలైందని అర్థం. దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీరు ఓర్పుగా ఉండాలి, తొందరపడకూడదు. 3 ముఖ్యమైన సంకేతాలు. అడగని చోట నుండి సహాయం రావడం. మీరు ఎవరిని మీరు అడగలేదు, కానీ అవసరమైన సమయంలో ఎవరు ముందుకొస్తారు. ఒక మాట, ఒక సలహా, ఒక చేయూత. ఇవన్నీ మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇది మానవ సహాయం కాదు, పరమేశ్వరుడు మనుషు రూపంలో పంపే అనుగ్రహం. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుండి వస్తుంది. ఇంతకు ముందు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడతారు. దీన్ని అనుమానించకండి, ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం. మీరు ఒంటరి వారు కారని దైవం మీకు చూపించే విధానం ఇది. ఈ 3 సంకేతాలు ఒకేసారి లేదా క్రమంగా కనిపించవచ్చు, కానీ ఒకసారి ఇవి మొదలైతే వెనక్కి వెళ్లే ప్రశ్న లేదు. ఇది కష్టాల ముగింపుకు మీరు ఈ దశలో చేయాల్సింది ఒకటే, భయాన్ని వదిలి విశ్వాసాన్ని పట్టుకోవడం. తులారాశి వారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపశమనం ఇప్పుడు దగ్గరలో ఉంది. మీ కన్నీళ్లు వృధా కాలేదు, మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగకండి, ముందుకు నడవండి. పరమేశ్వరుడి మరియు లక్ష్మీమాత కృప మీతో ఉంది. మార్పు మొదలయ్యింది. తులారాశి వారు ఇప్పుడు ఒక చాలా సున్నితమైన కానీ అత్యంత కీలకమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో ఎస్ అనే అక్షరం యాదృచ్ఛికంగా రావడం లేదు. ఇది ఒక పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. మీరు ఇప్పటి వరకు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అక్షరం ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతుంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ వ్యక్తి సంబంధించిన విషయం మీకు కొంచెం భయంగా అనిపించవచ్చు. ఇది సరైనదేనా అని సందేహం కూడా వస్తుంది, కానీ ఆ భయం మీ బలహీనత కాదు, అది మీలోని పాత అలవాటు నుండి బయటకు రావాల్సిన సంకేతం. దైవం ఇచ్చే అవకాశాలు ఎప్పుడు సౌకర్యంగా రావు, అవి మనల్ని మార్చడానికి వస్తాయి. ఈ వ్యక్తి ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు, ఇది మీ పేరు, గుర్తింపు, ఈ స్థానం, మీ ఆర్థిక స్థితి మారే అవకాశం కలిగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఉన్న స్థితిలోనే ఉండిపోతే మీ శక్తి పూర్తిగా బయటికి రా. అందుకే ఈ మార్పు, ఇది మీరు వదిలిపెట్టాల్సిన దాన్ని వదిలిపెట్టి ముందుకు అడుగు వేయవలసిన దశ. మరియు స్నేహితులారా, తులారాశి వారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పు రావచ్చు. కొత్త సంస్థ, కొత్త బాధ్యత, కొత్త పరిసరాలు. మొదట ఒత్తిడిగా అనిపించిన తర్వాత మీరు ఇదే నాకు కావాల్సింది అని అనుకునే స్థితి వస్తుంది. ఇది మీకు ఆలస్యంగా వచ్చినా కానీ శాశ్వతమైన ఎదుగుదల మరియు లక్ష్మీదేవి యోగం. ఇంకొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక సంబంధం, ఒక నిర్ణయం, ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఇది పాత బంధాలను మళ్లీ తవ్వడానికి కాదు, కొత్త అధ్యాయానికి మొదలు పెట్టడానికి. మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు అడుగు వేయాలి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టేలా చేస్తుంది. మళ్లీ అదే జరిగితే అనే ఆలోచన వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి వేరే, ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన పరిపక్వత మీ రక్షణ. ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్షలు అనిపించవచ్చు, కానీ అది శిక్ష కాదు, అది వరం. దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొత్త కదలిక తెచ్చేందుకు పంపిన సంకేతం ఇది. మీరు నమ్మకం ఉంచితే దారి తానే తెచ్చుకుంటుంది. ఈ సున్నితమైన దశలో మీరు కొన్ని పనులు తప్పకుండా చేయాలి, కొన్ని పనులు తప్పకుండా చేయకూడదు. కోపానికి దూరంగా ఉండండి, అహంకారాన్ని మనసులోకి రానివ్వకండి, అవసరం లేని గొడవల్లో పడకండి, మీ శక్తిని వృధా చేయకండి. మీరు శాంతంగా ఉన్నప్పుడే దైవం మీ తరపున పనిచేస్తుంది. చేయవలసిన పనులు చాలా సరళమైనవి. పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత నామాలు నిశ్శబ్దంగా జపించండి. పెద్ద పూజలు అవసరం లేదు, గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. ఓం నమ శివాయ అని మనసులో స్మరించిన చాలు. కొంచెం మౌనం పాటించండి, అనవసరమైన మాటలు తగ్గించండి. ఎవరైనా అవసరంలో ఉంటే చిన్న సహాయం చేయండి, అదే గొప్ప పుణ్యం మరియు లక్ష్మీ కటాక్షం అవుతుంది. తులారాశి వారు ఇప్పుడు ఒక శక్తివంతమైన దైవ సందేశం వినండి. మీ బాధ శిక్ష కాదు, అవి మీ భవిష్యత్తు సిద్ధత మాత్రమే. మీరు ఈ దశ దాటారు అంటే మీరు అర్హులయ్యారని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడు మీపై నమ్మకం పెట్టుకున్నారు, అందుకే ఈ మార్పు. ఇప్పుడు మంత్రాలను
నిశ్శబ్దంగా లేదా మీకు వినిపించేలా జపించండి. మనసు ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ ఈ శబ్దాల మీదకి తీసుకురాకండి. ఇది మీ ఆత్మను బలోపేతం చేస్తుంది. ఓం నమ శివాయ మరియు ఓం మహాలక్ష్మి నమః ఈ మంత్రాలు మీ జీవితంలో నెగిటివ్ శక్తులను తొలగిస్తాయి, మీలో ఉన్న భయాన్ని కలిగిస్తాయి, మీ మార్గాన్ని శుభ్రం చేస్తుంది. మీరు ప్రతిరోజు జపించాల్సిన అవసరం లేదు. అవసరమైన సమయంలో జపిస్తే చాలు, దైవశక్తి పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.